భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కొత్తగూడెం క్లబ్ నందు అన్ని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెల్లం వెంకట్రావు, సోయం బాపురావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న లంబాడ నాయకులు మీరు ఏదైనా ఉంటే సుప్రీంకోర్టులో చూసుకోవాలని, మా నాయకులను భయపెట్టడం మానుకోవాలని సూచించారు. అలాగే లంబాడ తొలగింపు విషయంలో ఆదివాసీలు ప్రతి గూడాన్ని చైతన్యపరుస్తూ దొర పటేల్ ఆధ్వర్యంలో జోడెన్ఘాట్ యుద్ధ శత్రులుగా మార్చడానికి అన్ని ఆదివాసీ సంఘాలు ఐక్యంగా కార్యక్రమాలు చేపట్టడానికి జేఏసీ ఏర్పాటుకు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో స్థానిక ప్రభుత్వ అధికారులకు లంబాడీల తొలగింపు అంశాలపై వినతి పత్రాలను ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది. త్వరలో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దరబోయిన రమేష్, ఈసల సురేష్, బుగ్గ రామనాథం, తెల్లం నరసింహారావు, వాసం శ్రీకాంత్, కల్తి రాంప్రసాద్, ముక్తిరాజు, సెటిపల్లి శ్రీను, గనబోయిన శ్రీను, జజ్జర లింగేశ్వరరావు, పూణెం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ కోడెం వెంకటేశ్వర్లు, పూసం సుధీర్, పాయం లక్ష్మి, సరస్సు, సిద్ధబోన నరసింహారావు, కోరెం కృష్ణ, వట్టం కార్తిక్, ఊకే రామకృష్ణ, కోరెం కనకయ్య తదితరులు పాల్గొన్నారు. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మరి ఆదివాసీ అన్ని సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంకి ముఖ్యంగా ఏదైతే లంబాడ సంబంధించిన నాయకులు, ఆదివాసీ తెగలకు సంబంధించిన సోయం బాబురావు గారు, మాజీ ఎంపీ, అలాగే తెల్ల వెంకట్రావు గారు, మా ఎమ్మెల్యే గారికి మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల పైన మా ఆదివాసీ ప్రజాప్రతినిధుల పైన బెదిరింపులు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మేము అందరం కూడా ఆదివాసులం ఇక్కడ ఏకతాటిపై వచ్చి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మా ఆదివాసీల పైన ఒక నియోజకవర్గంలో ర్యాలీలు కానీ, జిల్లా కేంద్రంలో ఒక ర్యాలీలు కానీ, ధర్నాలు కానీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మా నాయకులను దూషించడం, మా నాయకుల పైన మరి ఇది విపరీతంగా మరి భూషణలు మాట్లాడుతూ చేస్తున్నటువంటి ఏదైతే ఈ అభాండాలు వేస్తున్నారో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి సుప్రీంకోర్టులో మా యొక్క ఎమ్మెల్యే కానీ, మాజీ ఎంపీ గారు కానీ కేసు వేయడం జరిగింది. మీకు ఏదైనా ఉంటే, మీకు సంబంధించిన విషయాలు ఏదైనా ఉంటే కేసులో అక్కడ మీరు ప్రొడ్యూస్ చేయాలి తప్ప ఇక్కడ మా నాయకులను బెదిరించో లేకపోతే మా జనాభాను మరి మేము ఎక్కువ ఉన్నాం ఏమైనా చేయగలమనే ఒక ఆలోచనతో మాత్రం చేస్తే ఈ యొక్క ఆదివాసీ సమాజం చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగా లంబాడ నాయకులకు నేను తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈ కొత్తగూడెంలో మరి త్వరలో పెద్ద ర్యాలీని తీయడానికి కూడా ఈ యొక్క ఆదివాసీ అన్ని సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పెద్ద ర్యాలీ చేయడానికి మా ఈ సంఘాలన్నీ కూడా మద్దతుగా ఈరోజు రావడం జరిగింది. త్వరలో మరి ఏదైతే ఉందో మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క మాటలు కానీ, మరి మీరు చేస్తున్నటువంటి మా ఆదివాసీ నాయకుల బెదిరింపులు కానీ మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. జై ఆదివాసీ, జై ఆదివాసీ. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.